నమస్తే భయ్య, బ్రెడ్ హల్వా అయితే చేశాను. మా తమ్ముడు తింటున్నాడు. ఎలా ఉందంటే భలే ఉందన్నాడు. సరే ఎలా చేసేద్దాం చూద్దాం రండి. ముందుగుంటా మీరు కొట్టు దగ్గరికి వెళ్ళిపోయి 5 రూపాయలు జీడిపప్పు, 5 రూపాయలు కిస్మిస్, 5 రూపాయలు యాలకులు, అలాగే బ్రెడ్ అయితే తెచ్చుకోండి. అలాగే పందరు కూడా తెచ్చుకోండి. ముందుగా బాండీలో నూనె వేసి ఆ కిస్మిస్లు జీడిపప్పు వేపేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ నూనె వేసుకుని అందులో తెచ్చిన 30 రూపాయలు తెచ్చిన బ్రెడ్ ఉంది కదా, దాంట్లో ముక్కలు చేసుకుని అయితే అందులో వేసినకండి. తర్వాత ఇవి బాగా వేయించుకోవాలన్నమాట. నూనె అయితే ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. నాదైతే నూనె తక్కువైపోయింది, అందుకే నాకు కొద్దిగా ఇబ్బంది అయింది. ఎక్కువ నూనె వేసుకుంటే ఈ అందులో ములిగేలా చూడండి. బాగా వేపుకుంటే మనకి కలర్లు అయితే వస్తాయి అన్నమాట. బ్రౌన్ కలర్లో కరకరలాడేలాగా అయితే రావాలన్నమాట. నేనైతే బాగా వేయించేసాను. వేయించేసి గిన్నెలో తీసుకుని పక్కన అయితే పెట్టేసాను భయ్య. చూడండి ఎలాగున్నదో. ఇంకా ఆ తర్వాత ఏం చేశానంటే మళ్ళీ బాండి పెట్టేసుకుని అందులో నీళ్ళు అయితే వేసుకుని 2 కప్పులు నీళ్ళు వేసుకుని 1 కప్పు పందారు అయితే వేసుకున్నాను అనమాట. చూడండి ఓన్లీ పంచదార పాకమే, పెద్ద ఈజీగా చేసేయచ్చు దీని ప్రాసెస్ అయితే. నీటిలో పందారు వేసుకుని అలాగే ఇలాచీ కూడా పగలగొట్టుకుని అయితే వేసుకున్నాను. ఇలాచీ అదే యాలక్కాయలు, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది భయ్య. ఇది మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఇంక ఇలా మరుగుతూ ఉండాలన్నమాట. ఆ పాకం బాగా మరుగుతున్నప్పుడు మనం ఆ బ్రెడ్ని అయితే వేపిన బ్రెడ్ ఉంది కదా, అదైతే జాగి వేసుకోవాలన్నమాట. చూడండి వేస్తున్నాను. ఈలోపు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్లను కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంక నుంచి డైలీ మనకి వీడియోలు అయితే మన ఛానల్లో వస్తాయి. అలాగే జీడిపప్పు కిస్మిస్ కూడా వేసాను, వేపుకున్నాయి. లాస్ట్లో కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అది నేనైతే ముందుకుంటానే వేసాను. ఇంకా అందులో పాకం అంతా బ్రెడ్ పీల్ చేసుకుని అలా దగ్గరికి అయ్యేదాకా బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోద్ది అనమాట. ఇంక రెడీ అయిపోయింది. నేనైతే శాంపుల్గా చిన్న కప్పులో తీసి మా తమ్ముడికి అయితే టేస్ట్ చూడడానికి ఇచ్చాను అనమాట. ఆడ ఎక్స్ప్రెషన్ మీరే చూడండి ఎలా ఉంటుందో. కానీ భయ్య చెప్తాను, చాలా బాగా వచ్చింది. పాలు లేకుండా నెయ్యి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఈ స్వీట్. చూడండి మా తమ్ముడు తిని ఎలాగుందంటే సూపర్ ఉందని చెప్పాడు. మీరు కూడా ట్రై చేయండి.